హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నిన్నటిదండి బ్లాగ్. ఇది సండే వచ్చేసి చికెన్ ఫ్రై అయితే చేశాను అండ్ చారు అయితే పెట్టానండి. అందులోకి కొంచెం గ్రేవీ చికెన్ ఫ్రైలా అయితే చేశాను. ఫస్ట్ స్టవ్ మీద అయితే ఒక గిన్నె పెట్టుకున్నానండి. ఆయిల్ వేసుకొని కాజు అయితే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి అయితే ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నానండి. ఉల్లిపాయ ముక్కలు వేగేటప్పుడు కొంచెం పసుపు వేసుకున్నా, కొంచెం సాల్ట్ వేసుకున్నా. ఉల్లిపాయ ముక్కలు వేగుతాయండి. అంతలో చికెన్ కడిగేసి పక్కన పెట్టుకొని ఆ వాటర్లోనే వచ్చేసి సాల్ట్ అయితే వేసుకున్నానండి. కొంచెం కర్రీ అయితే జ్యూసీలా ఉంటుంది, చికెన్ ముక్క తొందరగా ఉడుకుతుందండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాక ఇందులోకి వచ్చేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. అది మిస్ అయిందండి. నెక్స్ట్ వచ్చేసి చికెన్ పీసెస్లు అన్నీ వేసాక మనం కొంచెం తిప్పుకొని మూత పెట్టేసుకోవడమే. నెక్స్ట్ వచ్చేసి ఒక మిక్సీ గిన్నెలోకి అల్లం, వెల్లుల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, ఎండు కొబ్బరి ముక్క అయితే వేసానండి. ఇవన్నీ వచ్చి గ్రైండ్ చేసుకున్నాను. మసాలా పేస్ట్ అప్పటికప్పుడు వేసుకుంటే కర్రీ అయితే చాలా టేస్ట్ ఉంటుందండి. ఇదిగోండి మసాలా పేస్ట్ రుబ్బి పెట్టుకున్నా. ఒక దాంట్లో వచ్చి పచ్చిమిరపకాయలు, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నానండి శుభ్రంగా కడిగేసి. ఇప్పుడు ఇదిగోండి చికెన్ అయితే మగ్గిపోయింది కదా, ఈ మగ్గిపోయిన దాంట్లో వచ్చేసి కరివేపాకు, పచ్చిమిరపకాయలు, పుదీనా అండ్ కొత్తిమీర వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత మన స్పైసీకి తగ్గట్టు వచ్చేసి కారం అయితే వేసుకున్నానండి. కారం వేసుకొని కొంచెం ఫ్రై అవనివ్వాలండి. ఇదిగోండి కర్రీ అయితే ఇప్పుడు ఇట్లా రెడీ అయ్యింది కదా. ఇంకా దీని మీద కొంచెం మూతటేసి ఉంచానండి ఒక 5 minutes. కారం వేసాక ఇందులోకి వచ్చేసి అల్లం, వెల్లుల్లి మొత్తం గ్రైండ్ చేసుకున్నాం కదండి మసాలాలు. ఈ మసాలాల పేస్ట్ అయితే ఒక 3 స్పూన్లు అయితే వేసుకున్నానండి. మసాలా వేసాక కూడా కొంచెం మనం ఒక 5 minutes అయితే సిమ్లో పెట్టి వేగనివ్వాలండి. పచ్చివాసన వస్తుంది లేకపోతే మసాలా. ఇప్పుడు ఆల్రెడీ నేను కాజు ఫస్ట్గానే ఫ్రై చేసి పెట్టుకున్నాను కదండి, ఆ కాజును అయితే అందులో వేసేసుకున్న. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది మనకు కొంచెం గ్రేవీలా ఉంటుంది, మరీ డీప్ ఫ్రైలా కాకుండా. ఓకే బాయ్.